సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. శ్రీరామ నవమి పర్వదినాన్ని వాడవాడలా వైభవంగా జరిపించారు. కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించేందుకు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని వాడవాడల వైభవంగా జరిపారు. కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో రామాలయాలన్నీ ఆధ్యాత్మిక శోభతో అలరారాయి. రామాలయాలతో పాటుగా ఇతర ఆలయాల్లో కూడా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధానమైన శ్రీ భద్రాద్రి రామాలయంలో సీతారాముల కళ్యాణం అత్యంత ఘనంగా జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్కిల్పేట రామాలయం, రాజుపేట సీతారామాలయం, సర్కిల్పేటలోని రామాలయంతో పాటుగా ఈడేపల్లిలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం, ఈడేపల్లిలో శ్రీ సత్యసాయి సేవా సమితిలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. పాత రామన్నపేట, యాదవుల వీధి, ఫక్తులాబాద్లోని రామాలయంలో రాముల వారి కళ్యాణం వైభవంగా జరిపించారు. బందర్కోట రామాలయం, బలరామునిపేట, కోనేరు సెంటర్లలోని రామాలయాల్లో సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय
शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा प्रिय गुह विनिवेदित पद रामा शबरी दत्त फलासन रामा प्रिय गुह विनिवेदित पद रामा शबरी दत्त फलासन रामा हनुमत् सेवित निज पद रामा सीता బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. దేశ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పదంలో పయనిస్తోందన్నారు. పార్టీ అధ్యక్షుడు రాజబాబు, ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి, ఎన్ రాము, పొప్పాల రాము తదితరులు పాల్గొన్నారు. 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని చిన్న మొక్కగా ప్రారంభమైన పార్టీ ఈరోజు వటవృక్షమై వెళ్ళొనుకుని దేశవ్యాప్తంగా దాదాపు 22 రాష్ట్రాల్లో సొంతంగా కానీ ఎలక్షన్లో కానీ అధికారంలో ఉంది. కొన్ని కోట్ల మంది సభ్యులతో భారతీయ జనతా పార్టీ విరాజిల్లుతుంది. ఇండియాలో అతిపెద్ద పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. అమెరికా జనాభా ఎంత ఉందో భారతీయ పార్టీ యొక్క సభ్యులు అంతమంది ఉన్నారు. ఆ స్థాయికి భారతీయ జనతా పార్టీ దిగింది. పూర్వం జనసంఘ పార్టీ స్థాపించి అనేక వ్యయప్రయాసాలు ఇచ్చి పార్టీని ఎస్టాబ్లిష్ చేసి తర్వాత జనసంఘని జనతా పార్టీగా చేసి జనతా పార్టీ గవర్నమెంట్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ నెలకొల్పి జనతా పార్టీ విడిపోయినాక భారతీయ జనతా పార్టీగా స్థాపించి దాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండోసారి మూడోసారి ఇంకా కనీసం మేరలో ఏ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మచిలీపట్నం ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. మా కార్యకర్తలకి, నాయకులకి. అదేవిధంగా 1980లో పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ గత 45 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా ఒక జాతీయ భావనతో దేశ ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నం చేసి నాయకులు, కార్యకర్తలు త్యాగాల వల్ల ఇవాళ 22 రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉంది ఎన్డీఏగా. అదేవిధంగా 3 సార్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చి ఇవాళ దేశంలో భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రస్థాయిలో తీసుకెళ్ళినటువంటి మహా వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ దేశానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ప్రజలందరికీ ఉపయోగపడే పనులు చేస్తున్నటువంటి మహా వ్యక్తి. ఆయనకి దేశ ప్రజలందరూ అండగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, మచిలీపట్నం ప్రజలు కూడా అండగా నిలవాలని కోరుకుంటూ జై హింద్. మన ఆంధ్రప్రదేశ్ విజయవాడకి రావటం జరిగింది. ఆ రోజుల్లో భారతీయ జనతా పార్టీ అనేది తెలియదు. మరి గోపాలరావు ఠాగూర్ గారు మన ఆంధ్రప్రదేశ్లో జనసంఘాన్ని అనే పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి గోపాలరావు ఠాగూర్. ఇది మనందరికీ తెలియాలి, దేశ ప్రజలకు కూడా తెలియాలి. మరి 1940లో ఒక గోపాలరావు ఠాగూర్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కు వచ్చి విజయవాడలో జనసంఘ పార్టీని స్థాపించి ఈరోజు యావత్ ప్రపంచ దేశాన్నే వణుకు పుట్టిస్తున్నటువంటి స్థాయికి మన భారతీయ జనతా పార్టీ, మన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు మరి ఈ స్థాయికి తీసుకొచ్చారంటే. శ్రీరామ నవమి మరియు వేసవి సందర్భంగా వివిధ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు.
శ్రీరామ నవమి మరియు వేసవి సందర్భంగా వివిధ ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జవారుపేటలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ బొడ్డు శ్రీనివాస్, బీజేపీ నాయకుడు నాగలింగం, అయోధ్యరాము తదితరులు పాల్గొన్నారు. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. పట్టణ ప్రజలందరికీ కూడా ఈరోజు స్థానిక సర్కిల్పేటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో మరి 5 సంవత్సరాల నుంచి ఈ చలివేంద్రాన్ని ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. పార్టీలకి అతీతంగా మరి సేవా కార్యక్రమాన్ని మరి ఇంత గొప్పగా చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా పానకంతో స్టార్ట్ చేసుకుని అలాగే మజ్జిగ ఇలా పానీయాలు ఇవన్నీ అందించడం జరుగుతుంది ప్రజలకి. మరి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేయడానికి వారికి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్కిల్పేటలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేసవి కాలంలో ఇటుగా వెళ్ళే వారికి మంచినీళ్ళు అందజేయడమే ధ్యేయంగా ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది మా ట్రస్ట్ ఆధ్వర్యంలో. అలాగే మా ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేకమైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. చిన్నారులను చదివించడం కానివ్వండి. శ్రీరామ నవమి పురస్కరించుకుని రేవతి సెంటర్లో పాలసాయి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాదచారులకు మజ్జిగ పానకం పంపిణీ చేశారు. అవనిగడ్డలోని కొత్తపేట కృష్ణానది రేవులో స్నానానికి దిగి 3 యువకులు మృతి చెందారు. అవనిగడ్డ మండలం మోదుమూడిలో శ్రీరామ నవమి వేళ విషాదం చోటు చేసుకుంది. కొత్తపేట వద్ద కృష్ణానది రేవులో స్నానానికి దిగి అవనిగడ్డ మండలం మోదుమూడికి చెందిన 3 యువకులు మృతి చెందారు. మోదుమూడికి చెందిన మత్తి వెంకట గోపి కిరణ్, మత్తి వీరబాబు, మత్తి వర్ధల మృతదేహాలు పోలీసులకు లభ్యమయ్యాయి. ఘటనాస్థలి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. అవనిగడ్డ డీఎస్పీ తాళూరి విద్యశ్రీ ఆధ్వర్యంలో సిఐ ఎస్ఐ విచారణ చేపట్టారు. 3 యువకుల మృతితో మోదుమూడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో కన్యక పరమేశ్వరి ఆలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ ప్రారంభించారు. వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో కన్యక పరమేశ్వరి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో పాదచారుల దాహార్తి తీర్చేందుకు గాను చలివేంద్రాలు దోహదపడతాయన్నారు. గత 15 ఏళ్లుగా వాసవి సేవా సమితి చలివేంద్రం ఏర్పాటు చేస్తుండడం ముదాబాహమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అన్నం ఆనంద్, దింటకుర్తి సుధాకర్, ఆలయ నిర్వాహకులు సామా కాంతారావు, హయగ్రీవారావు తదితరులు పాల్గొన్నారు. వేసవి కాలాన్ని ఉద్దేశించి గత 15 ఏళ్లుగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా దాతల సహకారంతో మజ్జిగ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు కూడా మరి మా నాన్నగారి పేరు మోటమన్న శేషావతారం గారు, మా భార్య శ్రీదేవి పేరు మీద ఈరోజు మజ్జిగ వితరణ చేయడం జరిగింది. ఈ వేసవి కాలంలో మరి మజ్జిగ అనేది పోస్తే చాలా పుణ్యం. ఎంతోమంది బాటదారులు దూర ప్రాంతాల నుంచి వస్తారు. కూలీలు కానీ ఇటు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు అందరూ బాటసారులు అందరూ కూడా ఈ వేసవి కాలం ఎండలకి ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా చల్లని పానీయాలు మరి మజ్జిగ, మంచినీళ్ళు, అట్లాగే సుగంధ రోజుకోటి ఇక్కడ కనికామం దేవస్థానం నుంచి ఎప్పటి నుంచో ఏర్పాటు చేస్తాం అనేది ఆనవాయితీ జరుగుతుంది. ఈరోజు ఈ మహత్తర కార్యక్రమం అమ్మవారి ఆశీస్సులతో మరి ఈ కార్యక్రమాన్ని ఈ 2 నెలల పైన 3 నెలలు కూడా దేవాలయం అందరూ కూడా సమిష్టిగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మరి అందరి ఆశీస్సులతో దాతల సహకారంతో కూడా ఈ కార్యక్రమం ఈ 3 నెలలుగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఈ భక్తుల సహకారంతో ఎక్కువగా ఈ 6 వయసు కుటుంబంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు కూడా చేయూతనిచ్చి ఈ మజ్జిగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా ఒక 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ కన్యకాపతి దేవస్థానం దగ్గర ఈ మజ్జిగ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మీరు అందరూ యొక్క సేద ఇచ్చుకోవాల్సిందిగా, అందరూ స్వీకరించవలసిందిగా, ప్రసాదంగా స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. కోనేటి సెంటర్లో ఉడిపేటలో గల కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు మజ్జిగ కార్యక్రమం ఈ పాలకవర్గం చేత చేపట్టడం చాలా ఆనందదాయకమైన విషయం. అలాగే చక్కగా ఈ 100 రోజుల పాటు కూడా
వివిధ రకాల అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ప్రజలందరికీ ఈ వేసవకాలంలో చక్కగా మధ్యాహ్నం పూట ఈ చల్లని పానీయాలు రోజుకోటి చొప్పున చేయడం కూడా చాలా ఆనందకర విషయం. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దేవాలయ పాలక వర్గానికి మరియు శ్రీరామచంద్రుడు ధర్మ మార్గంలో నడుస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శ్రీరామచంద్రుడు ధర్మ మార్గంలో నడుస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆయన శ్రీరామ నవమి శుభాకాంక్షల్ని తెలియజేశారు. శ్రీరాముని ఆశీర్వాదంతో అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఆనందం శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీరామ నవమి సందర్భంగా బందరుకోటలోని శ్రీ కోదండ రామాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర ఆయన సతీమణి నీలిమ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.